హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సోనీ స్మార్ట్ కిచెన్. కోడిగుడ్డు వెల్లుల్లి కారం నేను చెప్పే విధంగా అయితే చేసుకోండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇంత టేస్టీ రెసిపీ అయితే ఎలా చేయాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి. దాంట్లో 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం కచ్చపచ్చగా ఉండే విధంగా. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో 2 టీ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అలానే 1 కప్ వరకు కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలనుకుంటే దీంట్లో కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. అప్పుడు ఆనియన్స్ తొందరగా అయితే ఫ్రై అవుతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. కర్రీ లీవ్స్ ఫ్రెష్గా వేస్తేనే ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని కూడా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకునే తర్వాత ఈ ఆనియన్స్ మొత్తం అయితే చుట్టూ ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మధ్యలో ఇలా ఎగ్స్ నేను వేసే విధంగా అయితే వేసుకోండి. ఇలా డైరెక్ట్గా వేయలేకపోయినా వేరే బౌల్లో ముందుగా వేసుకొని ఇలా మధ్యలో అయితే నేను వేసే విధంగా ఎగ్స్ని వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు 2 నిమిషాలు మూత వేసేసి దీన్ని వదిలేయండి. ఈ లోపు అయితే ఎగ్స్ మొత్తం కొంచెం బాయిల్డ్ అవుతుంది. చూసారా, ఎగ్స్ అయితే ఇప్పుడు ఒకవైపు అయితే కుక్ అయింది కాబట్టి రెండో వైపు కూడా ఇలా టర్న్ చేసుకోండి. ఇలా అన్నీ రెండో వైపు టర్న్ చేసుకొని ఇంకో 2 నిమిషాలు కూడా కుక్ చేసుకోవాలి. ఆడవాళ్ళందరికీ అయితే ఒక టిప్ అండి. నెలసరప్పుడు నొప్పి ఉంటుంది కదా, అది తగ్గాలంటే వాము బెల్లాన్ని కషాయం చేసి తాగండి. ఇలా తాగడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఇప్పుడైతే మొత్తం ఎగ్స్ మొత్తం ఫ్రై అయిపోయింది కదండి. ఒకసారి దీన్ని బాగా కలుపుకోండి, లేకపోతే కింద అయితే అంటుకుంటుంది. ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని అయితే దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎగ్ మొత్తాన్ని అయితే ఈ మసాలా మొత్తం పట్టే విధంగా అయితే ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. అలాగే ఉప్పు కొంచెం తగ్గినట్లు ఉంటే సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని 2 నిమిషాలు మూత వేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా వెల్లుల్లి కోడిగుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది. కోడిగుడ్డును ఎప్పుడు ఎగ్ బుజ్జిగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.